కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామో అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం తుంబుర నారద గాన విలోలం అంబుధిశయనో ఆత్మాభిరామం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పాహి పాండవపాక్షం కౌరవకులహరణో పాహి పాండవపాక్షం కౌరవకులహరణం బహుపరాక్రమా మణిమయ బ్రహ్మం బహుపరాక్రమా మణిమయ బ్రహ్మం అహల్యశాపము అద్భుతలీలం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సకల జీవనాధారం సకల వేద విచారం సకల జీవనాధారం మకర కుండలధరం మదన గోపాలం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠాలం భక్త పోషక శ్రీ పురందర విఠాలం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దేహి దేహము ధరించి ఉన్నటువంటి జీవుణ్ణి దేహి అని చెప్పని అంటారు. అట్టి ఆ జీవుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ యథా ఏ ప్రకారముగా జీర్ణాన్ని జీర్ణములైనటువంటి వాసాంసి వస్త్రములను విహాయ వదిలిపెట్టి అపరాని వేరగు నవాని కొత్త వాట్లను గృహనాతి గ్రహిస్తూ ఉన్నాడో తథా ఆ ప్రకారముగానే శరీరాని విహాయ జీర్ణాని జీర్ణాన్ని తిరిగిపోయి పాతపడి శుష్కింపబడి
పాతవైనటువంటి దేహాలను మరి జీవుడు కూడా ఆ ప్రకారంగా వదిలి నవాని దేహాన్ని సంయాతి, కొత్త దేహాలను మళ్ళా పొందుతున్నాడు అనేటువంటి యొక్క అంశము. ఇక్కడ భగవంతుడు మంచిగా ఒక అద్భుతమై ఉన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పాత శరీరములు, పాత వస్త్రములు. ఇప్పుడు మనం కూడా వస్త్రాలు ధరిస్తూ ఉంటాం, కొద్దికాలం వాడతాము. ఎప్పుడైతే పాతబడ్డవి, చిరిగిపోయినవి, మనకి పనికిరావు, ఉపయోగపడవు అనుకున్న నాడు వాటిని దూరంగా పడేసే విధానం ఉంటుంది. అట్లాగే మన ఈ యొక్క దేహములు అనేటువంటివి కూడా కొద్దికాలం వాడుకుంటాం. ఆ తర్వాత శరీరంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. కొద్ది కాలమే పటుత్వాలు ఉండే దేహంలో వృద్ధాప్యం పైబడే కొద్దీ ఇక శరీరంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. గాత్రం సంకుచితం గతిర్విగళిత భ్రష్టాచ దంతావలి, దృష్టిర్నశ్యతి వర్ధతే బదిరత వక్త్రంచలాయతే, హా కష్టం పురుషస్య జీర్ణవయసః పుత్రోపి అమిత్రాయతే భార్యా న శుశ్రూషతే. భర్తృహరి చాలా మంచిగా చెబుతాడు శ్లోకాలు. గాత్రం సంకుచితం, ఎప్పుడైతే వృద్ధాప్యం అనేది వచ్చేసిన దేహానికి, ఆ దేహం కూడా మరి పాత వస్త్రం లాగానే దేహం కూడా అయిపోతుంది. గాత్రం సంకుచితం, దేహమంతా కూడా ముడతలు పడిపోతుంది. గతిరి విగళిత, నడుస్తూ ఉంటే నడక తడబడతా ఉంటుంది, పడిపోయే పరిస్థితిగా ఉంటుంది. గతిరి విగళిత భ్రష్టాచ దంతావలి, ఉన్న పన్నులు కాస్త మొత్తం ఓడిపోతాయి. చాలా కాలంగా తిని 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 ఆ విధంగా సేవ చేశాయి. ఇక మా వల్ల కాదయా, ఇక నేను మీ సేవ చేయలేం అని ఒక్కొక్క పొన్నే అది కూడా వృద్ధాప్యం వచ్చి రాలిపోతూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మరి దంతావలి, భ్రష్టాచ దంతావలి, దృష్టిర్నశ్యతి, ఆ చూపు కూడా తగ్గిపోతుంది. ఎంతో కాలంగా చూసి 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 కన్నులు కూడా నా వల్ల కాదు చూస్తామని చెప్పని అవి కూడా విశ్రమించే స్థాయికి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. దృష్టిర్నశ్యతి వర్ధతే బధిరత, చెవులు కూడా వినటం అవి కూడా మానేస్తూ ఉన్నాయి. బధిరత వక్త్రంచలాయతే, ఇక నోటెమ్మటే సొంగ కారుతూ ఉంటుంది, తుడుచుకుంటూ ఉంటాడు, సొంగ కారుతూ ఉంటుంది. ఈ ప్రకారముగా పురుషస్య జీర్ణవయసః, పురుషుని యొక్క వయస్సు జీర్ణమయ్యిందా అని చెప్పనంటే ఇవన్నీ వచ్చేస్తాయి. యొక్క శరీరంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఇంతకాలముగా దేహంలో అణిగి ఉన్నటువంటి వ్యాధులు కూడా ప్రబలతాయి, విజృంభిస్తాయి. వయసులో ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి శరీరంలో బాగా ఉన్నది కాబట్టి ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి వచ్చిన వాటిలను దూరం చేసే విధానాలుగా దేహం మంచి పటుత్వంగా ఉండే విధానంగా ఉన్న కాలంలో జరుగుతాయి. ఎప్పుడైతే శరీరంలో మరి పటుత్వాలు తగ్గిపోతూ ఉన్నాయో, ఎట్లయితే రాజు బలహీనుడైనట్లయితే పరాయి రాజులు ఎట్లా ఆ రాజ్యంపై దండయాత్ర చేసి మరి ఆ రాజ్యాన్ని కొలబడతారో ఆ ప్రకారంగా మరి మనలో కూడా ఆ వయసు పైబడిన తర్వాత, శక్తి ఉడిగిపోయిన తర్వాత, వృద్ధాప్య ఛాయలు వచ్చిన తర్వాత ఇక అన్నీ కూడా మనమే దాడి చేసినట్లుగా లోనున్నటువంటి వ్యాధులు కూడా ప్రబలి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అన్నాడు. హా కష్టం పురుషస్య జీర్ణవయసః భార్యా న శుశ్రూషతే, అమ్మగారు కూడా సేవలు ఆపేస్తుందట. ఇంకెంతకాలం చేయాలి నీకు సేవలు, ఇంతకాలం చేసాం చాలే అన్న విధానంగా వాళ్ళు కూడా రిటైర్మెంట్, మాకు రిటైర్మెంట్ కావద్దా, ఇంతకాలం మీకు వండి పెట్టి కాళ్ళు ఎత్తి సేవలు చేసి ఎన్నో చేసాం, మాకు రిటైర్మెంట్ కావాలని చెప్పని వాళ్ళు కూడా సేవలు చేయటం మానేస్తారట. భార్య న శుశ్రూషతే పుత్రోపి అమిత్రాయతే అన్నాడు. పుత్రులు కూడా ఏం పట్టించుకునే పరిస్థితిగా ఉండదు అనేటువంటి యొక్క మాట భర్తృహరి చెప్పుకొచ్చే విధానం కాబట్టి
ఈ ప్రకారంగా వస్త్రం ఎట్లయితే జీర్ణమైపోయినట్లయితే ఆ వస్త్రం మనం అబులేలాగా వదిలిపెట్టేసి కొత్త వస్త్రం తీసుకుంటూ ఉన్న విధానమో, అట్లాగా మరి జీర్ణమైనటువంటి యొక్క శరీరాన్ని విడిపించి కొత్త శరీరాన్ని ఇచ్చే విధానం ప్రకృతి మాత చేస్తుంది. అది ప్రకృతి మాత యొక్క విధానం. ఆ విధంగా పసిబిడ్డ ఆడుకున్నప్పుడు వాడు ఒళ్ళంతా మట్టి అయిపోతుంది, బట్టలన్నీ మట్టి అయిపోతాయి. కానీ తల్లి వాడు బట్టలు ఇప్పేసి స్నానం చేసి, వాడు స్నానం చేయించి కాస్త పౌడర్ వేసి బొడ్డు పెట్టి పూలు పెట్టి ఎన్ని చేసే ఉద్దేశం తల్లికి. కనుక పాత వస్త్రం వాడు ఒంటి మీద మురికి వస్త్రం ఇప్పేస్తూ ఉంటే వాడు మొండికేస్తాడు, బాధపడతాడు, ఏడుస్తాడు, మారం చేస్తాడు. ఎన్ని చేసినప్పటికి కూడా తల్లి ఊరుకుంటుందా? 4 బాధ అయినా వాడు సొక్కా ఇప్పి వాడు బాగా స్నానం చేయించి పౌడర్ వేసి పూలు పెట్టి మళ్ళీ కొత్త సొక్కా వాడికి తొడుగుతుంది. ఇది లోకంలో చూస్తున్న అంశం. ఆ విధంగా ప్రకృతి మాత కూడా మరి ఈ యొక్క దేహం అంతా జర్జితం అయిపోయింది కాబట్టి, పాత సొక్క అయిపోయింది కాబట్టి దీన్ని నిప్పేసి మళ్ళా జీవుడికి మరొక దేహాన్ని ఇచ్చే విధానాలుగా ఆమె గారు కూడా చేస్తున్నటువంటి పని. అయితే ఆ పిల్లలు ఏ ప్రకారంగా అయితే మారం చేసి మొండికేసి ఏడుస్తారో, అట్లాగా మరి పెద్ద పిల్లకాయలు కూడా దేహం పోతూ ఉందని చెప్పి అనగానే వాళ్ళు కూడా బాధపడి ఏడిచి నానా గొడవ చేస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రకృతి మాత మాత్రం వానికి పాత దేహం వదిలిపెట్టింపజేసి కొత్త దేహాన్ని ఇచ్చే విధానంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి వాసాంసి జీర్ణాని యథా విహాయ. అది అయితే మనకేంటంటే వస్త్రం బాగా పాతదైపోయింది, చిరిగిపోయింది, శుష్కింపబడింది, ఇక అది ఎంతో వాడే అవకాశాలు లేకుండా పోయింది అనే విధానంలో ఆ పాత సొక్క ఇప్పేసేసి కొత్త వస్త్రాలు ధరించే విధానంలో అందరికీ సంతోషమే. పాత బట్టలు పోతా ఉన్నాయి, కొత్త బట్టలు వస్తున్నాయనేటువంటి విషయంలో వస్త్రధారణ విషయంలో మాత్రం అందరికీ సంతోషాత్మకముగా ఉండేటువంటి అంశమే. కానీ ఇక్కడ పోలికలో దేహం వదిలే విషయంలో వస్త్రాన్ని స్వామివారు పోలికగా ఉదాహరణగా చెప్పిన విధానంలో మరి ఎవరైనా పాత బట్టలు వదిలిపెట్టాలంటే సంతోషపడతారు, కొత్త బట్ట ధరించాలని చెప్పనంటే ఉల్లాసపడతారు, సంతోషపడతారు, పండుగ కూడా చేసుకుంటారు ఆ విధంగా మరి ఈ బట్టల విషయంలో మాత్రం. కానీ దేహము వదిలిపెట్టే విషయంలో మాత్రం వీడికి చాలా బాధాకరమైనటువంటి యొక్క విధానము. అరే నాయనా, నీకు పాత దేహం పోతుందరా, కొత్త దేహం వస్తుందరా అని చెప్పని పెద్దలు చెబుతూ ఉన్నారు, గురువులు చెబుతూ ఉన్నారు, మహాత్ములు చెబుతూ ఉన్నారు. పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు, నీకు పాత దేహం పోతుందరా, కొత్త దేహం వస్తుందరా అని చెప్పనే విషయంగా. అన్నప్పటికీ కూడా మరి ఎంతమంది సంతోషంగా పోయే విధానం ఉంటుంది చెప్పండి. పాత వస్త్రాలు జార విడిచి కొత్త వస్త్రం ధరించే విషయంలో ఎంత ఉల్లాసము, ఎంత ఉత్సాహము, ఎంత సంతోషము, ఎంత ఆనందం ఉన్నదో, అదే ప్రకారంగా పాత దేహం పోయి కొత్త దేహం వస్తుందని చెప్పి అన్నప్పుడు అలాంటి సంతోషము, అలాంటి ఆనందం, అలాంటి యొక్క ఉల్లాసం ఎంతమందిలో ఉంటుంది చెప్పండి. ఇక్కడ చాలామందికి ఉండదు. కాబట్టి విలపించే పరిస్థితే చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఉదాహరణలో మరి పాత దేహాన్ని వదిలేటప్పుడు అందరూ కూడా సంతోషపడాలి. అయ్యా నాకు పాత దేహం పోతుంది, వాళ్ళ కొత్త దేహం రాబోతా ఉన్నది అనే ఉల్లాసపడి సంతోషపడి కదా దేహం వదలాల్సింది. కానీ వదిలేవాడికి బాధే, నమ్ముకున్నటువంటి యొక్క వాళ్ళకే బాధ, ఆ దుఃఖం అనేటువంటిది అక్కడ మనకి తాండవిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి సులభంగా చెప్పిన అంశమే, ఇది చాలా ఈజీగా చెప్పిన అంశమే, వినటానికి మాత్రం చాలా సౌలభ్యముగా ఉన్నటువంటి విధానమే. అయ్యా పాత చొక్కా పోతుందిరా, కొత్త చొక్కా వస్తుంది నీకు అన్నప్పుడు వినేవాళ్ళకి సంతోషం, చెప్పేవాళ్ళకి సంతోషమే. అరే నీకు పాత దేహం పోతుందిరా, కొత్త దేహం వస్తుందిరా అని చెప్పి అనగానే అక్కడ మాత్రం ఆ సంతోషం అవన్నీ ఉండవు. అక్కడ పోతుందని చెప్పనంటే బాధాకర పరిస్థితే సాధారణంగా ఉంటుంది. ఎందుచేత అని చెప్పనంటే మరి దేహం రావటం ఖాయం అని స్వామి చెప్పేసేసారు. పుట్టినవాడు సావాల్సిందే, వచ్చినవాడు పుట్టాల్సిందే.
కాబట్టి ఈ ప్రకారం ఎన్ని దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నాడు కూడా జీవుడికి లెక్కలేని వ్యవహారం. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ దేహం వదిలి ఇంకో దేహాన్ని పొందే విధానం అనేటువంటి విషయంలో అందరికీ కూడా చూస్తే బాధ, దుఃఖము, వేదన, ఏం కాబోతున్నదో, ఏమైపోతున్నదో, అసలు ఎక్కడికి పోతూ ఉన్నామో, ఏమైపోతూ ఉన్నామో, అసలు వస్తామో రామో, వచ్చినా కానీ ఎక్కడికి పోతామో, ఈ చాలా సందేహాలు దీంట్లో ఉన్నాయన్నమాట. వస్త్రం వస్త్రం మార్చే విషయంగా చూస్తే అది చాలా ఈజీగా తీసుకునే అంశం అయినప్పటికీ కూడా వస్త్ర విషయం ఈ దేహ విషయానికి రాగానే ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఎవరికి సంతోషం లేదు. నీకు పాత పాత దేహం పోతుందిరా, కొత్త దేహం వస్తుందిరా అని చెప్పి అన్నా కానీ ఎవరికి సంతోషం లేదు, ఎవరికి ఆనందం లేదు. ఓ భయము, భీతి, వణుకు, కంగారు, ఏమైపోతాం అనేటువంటి కొన్ని భయాలు ఇవన్నీ చోటు చేసుకున్నాయన్నమాట. ఎందుకంటే వీడికి క్లారిటీ లేదు. ఆ కొత్త దేహం వచ్చే విషయంలో క్లారిటీ లేదు. మామూలుగా ఏంటంటే వస్త్రాలు ధరించే విషయంలో మనం ముందుగానే వస్త్రం కొనుక్కుని పెట్టుకుంటాం. షాపుకు పోయి మంచి తీసుకుని కుట్టేసుకొని బాగా గళ్ళు ఉండేవి, ఇంకా బాగా తలతల మెరిసేయి. కాబట్టి మనం ముందే కుట్టించుకుని పెట్టుకుంటాం. కాబట్టి ఈ పాత చొక్కా పారేసే విషయంలో ఎవరికి కూడా ఎలాంటి సంకోచం లేదు, బాధ లేదు. ఎందువల్ల ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి, రెడీగా ఉంది కాబట్టి వీడు పాతది వదిలిపెట్టేయడం అని చెప్పనంటే ఈయనకి ఎలాంటి బాధ ఇక్కడ కనపడే అవకాశాలు లేవు. ఎందుకంటే కొత్త చొక్కా ఆల్రెడీ ఉంది, చేతుల్లో ఉంది వాడికి. అట్లాగా ఈ ఉపమానంలో ఈ దేహం అనేటువంటి విషయంలో కూడా అలాంటి క్లారిటీ ఉందా అని చెప్పనంటే ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ ఒకవేళ భగవంతుడే గనక మనకి, అయ్యా నీకేం బాధ లేదురా, నువ్వు రాబోయే జన్మ నీకు చూడు, పలానా పట్టణంలో, బెంగళూరులో పలానా సెంటర్లో ఉన్నటువంటి పెద్ద హౌస్ను చూసావా, అలాంటి హౌస్లో నువ్వు పుట్టబోతున్నావురా అని ముందుగా ఏదైనా భరోసా ఇవ్వగలిగితే వాడికి రెడీమేడ్ దుస్తుల్లాగా పోయా వీడు కూడా రెడీగా సిద్ధంగా ఉంటాడు. పోతే పోయింది, పొద్దుటూ బెంగళూరు వస్తుంది, నాకు బెంగళూరులో హాయిగా ఉంటా, చల్లగా ఉంటుంది, కూల్ సిటీ, గ్రీన్ సిటీ, హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అక్కడ. అందుట్లో నాకు చూపించినటువంటి భవంతి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్నో కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్నో కార్లు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అలాంటి దానికి అధినేతగా పుట్టబోతున్నాను అనేటువంటి విషయం వాడికి ఏమైనా కన్నా స్పష్టత ఇవ్వగలిగితే ఎవరికి కూడా మరణం అని చెప్పానంటే భయం ఉండే అవకాశాలు లేవేక. అది ఈ వస్త్ర విధానంగా చెప్పినప్పుడు మరి ఎట్లయితే మన చేతులు రెడీగా ఒక వస్త్రం పెట్టుకునే పాత వస్త్రం పారేస్తాం, పాత వస్త్రం తీసేస్తాం. ఎందుకంటే రెడీగా మన చేతిలో ఉన్నది కొత్త వస్త్రం. కాబట్టి అందుచేత ఈ పాత వస్త్రం దాన్ని వదిలిపెట్టే విషయంలో ఎవరికి కూడా బాధ లేదు. అట్లాగా మరి కొత్త దేహం వస్తుందని నీకు అని చెప్పనే మాట ఊహామాత్రంగా ఉంది అక్కడ. నాకు చూపించవయ్యా ముందు అనేటువంటిది వీటి భావం అన్నమాట. స్వామి పాత దేహం పోతుంది, కొత్త దేహం వస్తుంది అన్నావు. ఎట్లా అంటే పాత వస్త్రం పోయి కొత్త వస్త్రం వచ్చినట్లుగా ఈ పాత దేహం పోయి కొత్త దేహం వస్తుంది అనే మాట చెప్పినప్పుడు మరి నాకు కూడా క్లారిటీ కావాలి కదా. నా కొత్త వస్త్రం చేతిలో పెట్టిన తర్వాతనే నేను పాత వస్త్రం వదిలిపెడుతూ ఉన్నాను. అట్లాగా నాకు మరి క్లారిటీగా కొత్త వస్త్రం ఎలాంటి వస్త్రం, టెర్రీ కాటనా, గడ్లు ఉంటుందా, మణికగా ఉంటుందా, ఖరీదు గల వస్త్రమా, చీపుగా ఉండే వస్త్రమా, ఏదనేది వీడికి తెలియాలన్నమాట. తెలిస్తే అప్పుడు వాడు ఏంటంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఎట్లయితే మన వస్త్రాలు కూడా రకరకాలుగా ఉంటాయో, క్వాలిటీల్లో కూడా అది తక్కువ రేటు, ఎక్కువ రేటు, మహా రేటు, బ్రహ్మాండ రేట్లు అనేక రకాలుగా ఉంటాయో, అట్లాగా ఈ దేహములు అనేటువంటి వస్త్రముల విషయంలో కూడా అలాంటి విధానాలే ఉంటాయి. ఏమి ఎందుకంటే మీకు వస్త్రం అనేది లభ్యం కావాలంటే డబ్బు కొద్దీ వస్త్రం, పిండి కొద్దీ రొట్టి అన్నట్లుగా డబ్బు కొద్దీ వస్త్రం. మంచి షోరూంలోకి పోతే అక్కడ ఉంటాయి, తక్కువ రేట్లలో ఉంటాయి, ఎక్కువ రేట్లో ఉంటాయి, ఇంకా పెద్ద రేట్లలో ఉంటాయి, పెద్ద రేట్లలో ఉంటాయి.
కాబట్టి ఎవరెవరికి ఎలాంటి రేటు పెట్టి కొనగలిగేటువంటి యొక్క శక్తి ఉంటుందో వాళ్ళు వాటిని ఖరీదైనటువంటి వస్త్రాలు తీసేవాళ్ళు ఉన్నారు. అంత డబ్బు పెట్టలేక తక్కువ ఖరీదులో ఉన్న వస్త్రాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఆ షోరూంలు ఉంటాయన్నమాట. అట్లా మరి భగవంతుని యొక్క షోరూంలో కూడా చూసినట్లయితే మరి ఖరీదుగా ఉండేటువంటి యొక్క వస్త్రాలు ఉన్నాయి, సామాన్య స్థాయిలో ఉన్నటువంటి యొక్క వస్త్రాలు ఉన్నాయి. అనగా వస్త్రం అంటే దేహం అని చెప్పి అన్నాం కాబట్టి మరి ఈ దేహములు అనేటువంటి విషయం చూసినప్పుడు విశ్వంలో 83,99,999 రకాలుగా మానవ దేహాన్ని పక్కన పెడితే ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క జీవ సముదాయం, జీవదేహాలు అనేటువంటివన్నీ కూడా మరి 83,99,999 దేహాలు రెడీగా ఉన్నాయన్నమాట, ఎదురుగా ఉన్నాయి మనకి. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి యొక్క వస్త్రాలు కూడా మరి వాడికి ఏ వస్త్రం అనేది వస్తుంది కూడా ఇదమిద్దముగా చెప్పే విషయాలు అక్కడేమి లేవు. నీకు రాబోయే దేహం ఇలాంటి వస్త్రం అయ్యా అనేటువంటి విషయం ఏమన్నా ఉంటే కూడా ఆ క్లారిటీ ఉంటే వీడికి అంత భయపడే పరిస్థితి వచ్చే అవకాశం లేదన్నమాట. అదేంటంటే అసువులు బాసిన తర్వాత, దేహం పోయిన తర్వాత ఉన్నటువంటి యొక్క అంశము రెడీగా మన చేతుల్లో అది పెట్టిన అంశంగా కాదు. దేహం విడవాలి, విడిచిపెట్టిన తర్వాత అక్కడ కర్మ ఫలితాలని వాళ్ళు పరిశీలించి ఆ కర్మానుగుణ్యముగా వాళ్ళకి ఏ యొక్క వస్త్రం వాడికి ఇవ్వాలో ఆ వస్త్రాన్ని ఇచ్చే విధానం ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు ఇచ్చ కొలదులా అమ్మే ఇంటి బేహార్ అనే మాట చెప్పినట్లుగా. కాబట్టి వాళ్ళ యొక్క కర్మానుగుణ్యముగా మరి ఫలానా వస్త్రమే మన అన్నట్లయితే నీ వద్ద డబ్బు ఉందంటాయా అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు చీరలు కూడా మరి ఖరీదు కలిగి ఉంటాయి, 5,000లో ఉంటాయి, 10,000లో ఉంటాయి, 50,000లో ఉంటాయి, ₹1,00,000 ఉంటాయి. బంగారపు జరి ఉన్నటువంటి అయితే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా ఖరీదు చేసేటువంటివి ఉంటాయి. కొనగలిగే వాళ్ళు కొంటారు, కొనలేని వాడు 10,000, 5,000, ₹1,000, 100కు 3 చీరలు ఇవి ఉన్నాయి కదా, అంతలేకపోతారు వాళ్ళు. అట్లాగా మరి ఈ యొక్క దేహములు అనబడేటువంటి ఒక వస్త్రములు కూడా ఇవన్నీ కూడా మరి చూస్తే పరమాత్మ పెట్టిన షోరూములో ఇవన్నీ ఉన్నాయి. 83,99,999 రకాలుగా ఉన్నటువంటి దేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఆ కర్మ అనేటువంటి యొక్క ధనం దాని యొక్క విలువను బట్టి ఆయా దేహాలు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ వీడికి యొక్క క్లారిటీ లేకపోవటం వల్ల ఈ మరణ సమయంలో అమిత దుఃఖము, అమిత బాధ, అమిత వేదనకి గురి కావడం లాంటిది కూడా జరుగుతుంది. మరణానంతరం ఏం జరగబోతుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. అరే నువ్వు మళ్ళా పుట్టబోతున్నావురా, కొత్త దేహం రాబోతుందిరా అని పరమాత్మ చెప్పాడు. సరేనయ్యా కొత్త దేహం వస్తుందని చెప్పి అన్నావు. ఆ దేహం ఎలాంటి దేహం అది దాంట్లో క్లారిటీ ఇవ్వాలగా. మానవ దేహమా, పశు దేహమా, పక్షి దేహమా, ఏలుక దేహమా, దోమ దేహమా, క్షేమ దేహమా, ఏదో క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మేము ముందే ప్రిపేర్ అయ్యి పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి క్లారిటీ మాత్రం ఎవరికి కూడా లేదు. అయ్యా పోయిన తర్వాత చూస్తాను లేవైన సంగతి, ముందు దేహం వదిలిన తర్వాత నీ విషయం ఏమిటో అక్కడ విచారిస్తామని చెప్పని వాళ్ళు, ఏది కర్మ సిద్ధాంతం గల దేవతలు వాళ్ళు చెప్పే మాట, నువ్వు ముందు దేహం వదిలిపెట్టురా, వదిలిచ్చిన తర్వాత అప్పుడు నీ విషయం మేము ఆలోచిస్తాం, అటు విచారిస్తాం, నీ కర్మ ఎంత ఉన్నదో ఆ కర్మ ధనాన్ని బట్టి మీకు ఆ యొక్క దేహాలు కేటాయిస్తాం అనేటువంటి మాట. కాబట్టి ఈ రకంగా చూస్తే అందరూ కూడా దేహం వదిలిపెట్టి ఆ కర్మ సట్రంలో ప్రవేశించి ఆడ అందరూ కూడా క్యూలో ఉండాల్సిందే. ఇప్పటికే ఈ దేహాలు వదిలి ఎన్ని జీవులు మళ్ళీ దేహం పొందటానికి గల విధానంలో క్యూలో ఉన్నాయో మరి మనం ఊహకు అందనటువంటి యొక్క విషయము. విశ్వంలో ఎన్నైతే దేహములు ధరించి ఉన్నటువంటి జీవులు ఉన్నాయో అంతకంటే ఇంకా అధిక శాతములో 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు విధానాలుగా దేహమును వదిలి ఉన్నటువంటి జీవులు మరి అవన్నీ కూడా మళ్ళా దేహాన్ని పొందటానికి విధానములో అవన్నీ వేసి ఉన్నాయి. శరీరమును ధరించి ఉన్నటువంటి ఆ సంఖ్యను చూసినట్లయితే
దానికంటే అధిక శాతములో ఉన్న సంఖ్య దేహమును వదిలి ఉన్నటువంటి కేవలం సూక్ష్మ దేహముతో జీవుడుగా ఉన్నటువంటి అవి ఇంకా అధిక శాతములో విశ్వములో ఉన్నాయి. అనగా తెర వైపు తెర యువతల ఈ దేహములు ధరించి ఉన్నటువంటి జీవుల మగు మనం ఉన్నాం. తెర వెనకాల తెర అవతల వైపు దేహములను వదిలి సూక్ష్మ దేహములతో ఆయా కర్మ సంబంధ సంస్కారములు కలిగి మళ్ళా దేహముల కోసంగా పరితపించేటువంటివిగా విశ్వంలో అధిక శాతంలో అధిక సంఖ్యలలో కోటాను కోట్ల దానికి మాటలకు అందే విధానం కాకుండా ఉన్నటువంటి జీవ సముదాయం అనేది ఆ ప్రక్కన చేరి ఉన్నది. మధ్యలో తెర అడ్డము. ఎట్లయితే మన నాటక రంగంలో చూస్తాం కదా, తెర యువతలు నాట్యం చేసేవాళ్ళు ఉంటారు, యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు, డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు, పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు, తత్వాలు పాడేవాళ్ళు ఉంటారు. ఏదో వేదిక మీద ఉన్నటువంటి విధానంలో ఆ తెర మరుగుకి వెళ్ళారా అని చెప్పానంటే అక్కడ ఉండే విధానాలు వేరు. మళ్ళా ఆ ప్రకారంగా ఈ విశ్వంలో ప్రాణి సముదాయ విషయం చూసినట్లయితే దేహములు ధరించి ఉన్నటువంటి జీవ సంఖ్య కంటే దేహములు వదిలి ఉన్నటువంటి యొక్క జీవ సంఖ్య చాలా అధిక శాతములో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తిరిగి వల్ల దేహములు పొందేటువంటి యొక్క విధానమే కలిగి ఉన్నాయి. ఎందుకంటే దేహములు పొందకుండా పోయే అవకాశాలు లేవు. అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానము అంటుంది భగవద్గీత. కారణం ఏంటంటే మరి ఆ జీవులు తమ జన్మలలో అనేక పుణ్యపాప సంబంధమైన కర్మలను ఆర్జించుకుని ఉన్నాయి కాబట్టి మరి ఆ పుణ్యపాప సంబంధ కర్మలను మన తిరిగి మరలా అనుభోక్తవ్యం అనుభవించాల్సే ఉంటుంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఎవరికైనా తప్పదన్నా అన్నట్లుగా మరి ఆ కర్మ అనేటువంటిది ఉన్నది కాబట్టి తప్పనిసరిగా విషయంలోకి రావాల్సి ఉంటుంది అన్నాడు. అపరిహార్యార్థే తప్యంప శక్యం కాని విధానం. ఒకవేళ ఇక్కడ మనం గనక మరి స్వామివారు చెప్పినట్లుగా బ్రహ్మతత్వాన్ని అధ్యయనం చేసి చక్కగా తాత్విక అంశాలను బాగా మననం చేసి మననం చేసి జీవితాన్ని భద్రపరుచుకొని ఎక్కువ సమయాన్ని గురుసేవలో గురుబోధ విధానములో స్వామి చెప్పినటువంటి యొక్క సోహము యొక్క సూత్రములో ధ్యానములో ఎక్కువ సమయాన్ని గనక కేటాయించగలిగితే జీవిత భద్రతను ఎవరైనా దాన్ని వహించగలిగితే వారు ఇక్కడే తరించే అవకాశం లాంటిది కూడా ఉంటుంది. కానీ అంత వైరాగ్యము, అంత తీక్షణత, అంత పట్టుదల, అంత సాధన యందు నిలకడగా ఉండేటువంటి యొక్క విధానాలు వ్యక్తుల్లో లేవు. ఎందుకు అంత తీరుబాటు లేదు, శ్రద్ధ లేదు, దాని అంత ఉత్సాహం లేదు, దాన్ని సాధిద్దామనేటువంటి ఒక పట్టుదల లేదు. కేవలం ఒక లాంఛనప్రాయంగా స్వామి చెప్పినటువంటి యొక్క అంశాలని ఏదో కొంత సమయాన్ని ఆ విధంగా చేశామా అన్నట్లుగా చేసుకుపోవటమే కానీ పూర్తి సమయముగా దాన్ని కేటాయించినటువంటి దానాలు లోకంలో చాలామందిలో ఉండదు. కొద్దిమంది మాత్రమే ఉంటారు. అది పుణ్య సంస్కారములు పుణ్యజీవులు అనేటువంటి వారు. అట్లాగా లక్ష్మణార్యులు, అనయ తీర్థులు, అట్లనే మరి శాస్త్రీయ స్వామి గారు కానీ, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, రమణ భగవానులు వారు, వీళ్ళంతా కూడా జీవితం యొక్క పరమార్థాన్ని వాళ్ళు అపేక్షించి వాళ్ళ సమయాన్ని పూర్తిగా దానికోసంగానే కేటాయించిన విధానం. అలాగా వాళ్ళు పూర్ణ వైరాగ్యంతో మరి ఆ పూర్ణ జిజ్ఞాస కలిగి బ్రహ్మతత్వావలోకనం పొందే విధానంగా, ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మ అనేది మళ్ళా వచ్చే అవకాశాలుగా కనపట్టలేదు. ఏదో ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప ఈ మానవ దేహం రాదనే విషయంగా మహాత్ములు చెబుతూ ఉన్నారు. కనుక ప్రాప్తింపబడని అంశమగు ఈ యొక్క మానవ జన్మ ప్రాప్తింపబడింది కనుక ఇది కాస్త పోయిందా అని చెప్పనంటే మళ్ళీ దక్కించుకోవడం అనేటువంటిది చాలా అరుదు, చాలా ఇది ఊహకు అందనటువంటి విషయం అనేటువంటి భావనగా వారు ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయించి నిరంతరముగా మరి ఆ బ్రహ్మతత్వం యొక్క విషయంలోనే ఎక్కువ సమయాన్ని గడిపినటువంటి వారు లోకంలో చాలామంది మహాత్ములు ఉన్నారు. ఇక వాళ్ళ జీవన విధానం ఆధ్యాత్మికమే. ఎప్పుడు శ్రవణము ధ్యానము విచారణ. రెండవ అంశం లేకుండా పూర్తిగా ఆధ్యాత్మికతను జీవితంలో పూర్తిగా చూపించి
వాళ్ళు ఆ జీవనం అంతా కూడా ఆధ్యాత్మిక నడుపుకుంటూ పోయేటువంటి వాళ్ళు. మరి అట్లాంటి పుణ్యాత్ములు జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఋషికేశ్, హరిద్వార్, బదరి, ఉత్తరకాశీ, అనేక చోట్ల అనేక ఆశ్రమాలలో వాళ్ళ వాళ్ళ జీవన విధానం పూర్తిగా ఆధ్యాత్మికానికి అంకితపరచి మరి ఆ సమయం అంతా కూడా ఆధ్యాత్మికంలోనే, ధ్యానములోనే, తపస్సులోనే వాళ్ళు ఉండిపోయే విధానం ఉంటుంది. అలాగా చేసినట్లయితే వారు ఈ జన్మలోనే కర్మ రహితం చేసుకొని చక్కగా వారు మరి ఆ బ్రహ్మతత్వావలోకనం యస్తమాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. పరమాత్మ అన్నట్లుగా ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి. కాబట్టి ఆత్మ ఏందే అవలోకనం చేసే విధానం రావటం అని చెప్పనంటే అది చాలా ప్రయత్నం అనేటువంటిది దాంట్లో ముఖ్యంగా ఉండాలి. మరి ఆ జీవితంలో అలాంటి సమయాన్ని పూర్తిగా కేటాయించగలిగేటువంటి విధానం ఏ కొద్ది మందికో తప్ప అందరికీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అలాంటి పుణ్యాత్ములు, మహాత్ములు, ధన్యాత్ములు, దివ్యాత్ములు, ఆ బ్రహ్మవేత్తలు, జ్ఞానులు అలాంటి అందరూ కూడా మరి ఆ స్వరూప విధానములో, స్వరూప సాక్షాత్కార విధానములో సూక్ష్మ దేహములో దాగి ఉన్నటువంటి అనేక జన్మలుగా వస్తూ ఉన్నటువంటి ఆ కర్మ సముదాయాన్ని వాళ్ళు మరి ఆత్మ సంయమ యోగాగ్నవు, ఆత్మ సంయమం అనేటువంటి యోగాగ్ని ద్వారా దాన్ని కాల్చేశారు. కాబట్టి ఇక వాళ్ళకి ఈ దేహములు ఎత్తేటువంటి పరిస్థితి అనేటువంటిది వాళ్ళ వరకు మాత్రం లేదనేటువంటి మాట శాస్త్రం చెప్పే మాట. కాబట్టి వాళ్ళకి తిరిగి మరలా ఈ పాత వస్త్రం వదిలిపెట్టడమే తప్ప మళ్ళా కొత్త వస్త్రాలు, కొత్త దేహాలు ధరించే పరిస్థితి వాళ్ళకి లేదు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నట్లుగా యత్ గత్వా ననివర్తంతే, ఏ యొక్క స్థానాన్ని పొందినట్లయితే తిరిగి మరలా ఈ దేహములు ధరించే వ్యవస్థలో వాళ్ళు వచ్చే విధానం లేదో అట్లాంటి ధామమే మమ, నా యొక్క ధామం అని చెప్పి అన్నాడు. అలాంటి ధామానికి, అలాంటి యొక్క స్థానానికి ఎంతోమంది మహాత్ములు ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరసువాడు గరవరాశి మాయనంగీకరించిన భంగి వసనంబు గట్టకవచ్చువాడు అని మనకు సుఖ భగవాన్ల వారి విషయం చెప్పేటువంటి మాట. అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరసువాని అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి అని ప్రహ్లాదుడు విషయం చెప్పేటువంటి మాట. అంటే జనభరతుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, ఈ ధ్రువుడు కానీ ఇట్లాగా చూసినట్లయితే ఎంతోమంది తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క జన్మలో వాళ్ళ యొక్క జీవనాన్ని చక్కగా సన్మార్గంలో పయనింపజేసుకొని సత్ఫలితాన్ని పొందారు. ఇక వాళ్ళకి ఎలాంటి దిగులు లేదు. ఇక మళ్ళా ఈ యొక్క భవసాగరంలో పడే విధానం లేదు. తిరిగి మరలా ఈ పాత దేహం వదిలి కొత్త దేహం ధరించే విషయం మీద వాళ్ళకి ఎలాంటి యొక్క విధానం లేదు. కాబట్టి అలాంటి స్థాయిని, అలాంటి సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క స్థితిని పొందింపజేసుకుంటానికి మంచి అవకాశములు, మంచి సదుపాయములు ఉన్నటువంటి యొక్క శరీరములోకి మనం ప్రస్తుతం వచ్చి ఉన్నాము. ఇలాంటి విధానం మరి రాబోయేటువంటి వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ, పాత చొక్కా పోయి కొత్త చొక్కా అన్నట్లుగా పాత దేహం పోయి కొత్త దేహం అనే విషయంలో ఏమిటా కొత్త దేహం, ఎలాంటి దేహం కొత్త దేహం? అది మానవ దేహమే వస్తే పర్వాలా, మరి ఏ దేహాలు వచ్చి పడతాయో కూడా చెప్పే అవకాశం అక్కడే మనకి క్లారిటీ ఇవ్వలేదు. శ్లోకంలో చెప్పింది ఆయన ఉదాహరణడు చెప్పాడు తప్ప అబ్బాయి నీకు పాత వస్త్రం పోయినట్లుగా కొత్త వస్త్రం ధరించినట్లుగా అనే మాట సింపుల్గా, చాలా ఈజీగా, చాలా సుకుమారముగా, సున్నితముగా, ఇలా నొప్పి లేకుండా అక్కడ చెప్పేసేసాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మహా నొప్పి, మహా బాధ, మహా దుఃఖాత్మికము, మహా వేదనాత్మికము. ఎక్కడికి పోతాడో, ఎక్కడ పడతాడో, ఏ సముద్రాల్లో పడతాడో, ఏ అరణ్యాల్లో పడతాడో, ఏ చెట్లలో పడతాడో, పుట్లలో పడతాడో, పురుగులలో పడతాడు, కీటకాల్లో పడతాడు, మురుక్కాలలో పడతాడో, మలల్లో పడతాడు, ఎక్కడ పడతాడో, ఎక్కడ దేహం ధరిస్తాడో ఏమీ కూడా అంతు చెక్కనటువంటి ఒక అనూహ్యమై ఉన్నటువంటిది
రాబోయేటువంటి యొక్క పరిణామ విధానములుగా కలిగి ఉన్నటువంటి విధానము. శ్లోకంలో మాత్రం చాలా సింపుల్గా అందించిన అంశమే, కానీ ఆ పక్షం బాగా ఉంది, కానీ ఈ పక్షం కాడే కొంచెం క్లిష్టముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఏమి పాత చొక్కా కొత్త చొక్కా అని చెప్పి అన్నప్పుడు, పాత వస్త్రం కొత్త వస్త్రం అని చెప్పి అన్నప్పుడు, ఆడ కొత్త వస్త్రం వాడి చేతిలో ఉన్నది ఆల్రెడీ, ఇక పాత వస్త్రం ఇప్పేయటం, కొత్త వస్త్రం ధరించటం. కానీ ఇక్కడ మాత్రం కొత్త కొత్త దేహం వాడికి రెడీగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏ విధంగా ఉందో కూడా తెలిసే విషయాలుగా లేవు. కాబట్టి అందువల్ల మరి ఆ జీవుడి యొక్క విధానం చూసినట్లయితే ఇది అనూహ్యమై ఉన్నటువంటి ఒకనొక అంశము. ఇది చాలా కొంచెం మరి కొంతమంది సిద్ధాంతకారులు ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్నారు, నువ్వే భయపడమాకయా, ఏదో వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఈ దేహం పోయిన తర్వాత కర్మానుగుణ్యంగా నీకు మానవ దేహం రాదు, వేరే వేరే దేహాలు వస్తాయి. ఆ పశుదేహం రావచ్చు, పక్షి దేహం రావచ్చు, క్రిమి దేహం రావచ్చు, కీటక దేహం రావచ్చు, ఏవేవో దేహాలు రావచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అలాంటిదేమి నువ్వు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకు మానవ దేహం పోతే ఒకవేళ మానవ దేహమే వస్తుంది తప్ప వేరే దేహాలు వచ్చే విధానాలు అక్కడేమి లేవు అనే విధానకాలుగా వాళ్ళు కొంత భరోసా కూడా ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి విధానమే. ఒకవేళ వీళ్ళు చెప్పే విధానంగా గనక మరి యొక్క మానవ దేహానికి మానవ దేహమే తప్ప వేరే దేహాలు రావని చెప్పి అన్నట్లయితే కొంతవరకు ఈ యొక్క జీవునికి ఒక ఊరట మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఓహో చెబుతూ ఉన్నారు కదా, ఒకవేళ ఈ దేహం పోయినా కానీ నాకు రాబోయే దేహం వల్ల మానవ దేహమే రాబోతున్నది అనేటువంటి విషయంలో కొంత సంతోషం వ్యక్తపరిచే అవకాశం కూడా ఉంటుంది. దానికి వాళ్ళ ఉదాహరణగా చెప్పిన అంశం ఏంటని చెప్పానంటే, చూడయ్యా లోకంలో చింత గింజ ఉన్నది, అది నాటితే ఏమొస్తుంది? చింత చెట్టే వస్తుంది. ఒకవేళ మామిడి గింజ ఉన్నది, అది భూమిలో నాటాము, ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్కే వస్తుంది. ఒకవేళ యాప గింజ ఉన్నది, యాప మొక్క యాప గింజ నాడతాము, ఏ మొక్క వస్తుంది? యాప చెట్టే వస్తుంది. కనుక ఈ విధముగా లోకంలో ఏ గింజకు ఆ చెట్టే వచ్చే విధానం ఉన్నప్పుడు ఏ దేహం గల ప్రాణికి ఏ దేహం పోతే అదే దేహం వస్తుంది అన్నటువంటి ఒకనొక ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక ఈ విషయంలో కనుక చూసినట్లయితే ఓ సంతోషాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశమే పర్వాలా. ఇలాంటి యొక్క భావన కనుక వాస్తవం అయినట్లయితే ఈ మానవ దేహం ధరించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతవరకు ఊరట చెందే అవకాశం ఉంటుంది, సంతోషపడే విధానం ఉంటుంది. అరే నాకు ఈ దేహం పోయినా కానీ తిరిగి మరలా మానవ దేహమే వస్తుంది. అయితే ఆ దేహం ఎక్కడొస్తుందో రానిగాక, ఎక్కడొచ్చినా మానవ దేహమే వస్తుంది తప్ప ఇతర దేహాల్లోకి పోయే పరిస్థితి లేదు. ఈ పశువు, పక్షి, క్రిమి, కీటగా, వానరము, వరాహము ఇలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి దేహాల్లోకి పోయేదేం లేదు. వీళ్ళు చెప్పినట్లుగా చూసినట్లయితే మళ్ళా మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుంది. ఒకవేళ నాకు అపేక్ష ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి మరలా మా ఇంట్లోనే మా మనవరాలో మా మనవడో వాడి పెళ్ళి అయితే వాడి గర్భంలో జరబడి మళ్ళీ అక్కడే పడతాను కాబట్టి కనుక ఈ ఇంట్లోనే పడతాను అన్నటువంటి ఒక భరోసా, ఒక ఆశలు మాత్రం మనకు కనబడతా ఉంటాయి. ఇది ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి విధానము. మానవ దేహం గలవాడికి మళ్ళీ మానవ దేహమే వస్తుంది. పశు దేహం కలిగిన ప్రాణికి మళ్ళీ తిరిగి మళ్ళీ పశు దేహమే వస్తుంది. పక్షి దేహం గల ప్రాణికి తిరిగి మళ్ళీ ఆ దేహం పోతే పక్షి దేహమే వస్తుంది అనేటువంటి యొక్క విధానం అన్నమాట. దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాము, చింత గింజకి చింత చెట్టు, మామిడి గింజకి మామిడి చెట్టు, ఇట్లాగా ఉదాహరణ చెప్పి చెప్తున్నటువంటి అంశము. అయితే మనకు మరి శాస్త్రపరంగా చూసినట్లయితే శరీరానంతరం ఈ జీవుడు కర్మానుగుణ్యముగా ఏ శరీరంలోకి ప్రవేశిస్తాడనేటువంటి విషయం కూడా అది మనకి శాస్త్రపరంగా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఇదే అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధముగా మరి ఈ యొక్క మానవ శరీరం పోయిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క జీవుడు ఏ యొక్క దేహాలలోకి ప్రవేశిస్తాడో చెప్పే విధానం కాదు అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం దేనికి, ఈ జన్మ పరంపరా విధానంలో ఉన్న అంశం ఏంటంటే కర్మ సిద్ధాంతం తీసుకున్నారు. అయితే ఈ జన్మ సిద్ధాంత విధానం అనగా పాత వస్త్రం పోయి కొత్త వస్త్రం, పాత దేహం పోయి కొత్త దేహం, ఇది జన్మ సిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించిన విధానంగా లేదు. చాలామంది మతస్థులు పునర్జన్మ విధానాన్ని వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు.
మరలా పుట్టేది లేదు, ఇదే మొదటి పుట్టుక, ఇదే లాస్ట్ పుట్టుక అనేటువంటిది కూడా ఇతర ఇతర సాంప్రదాయాలు కొంతమంది మతస్థులు చెప్తున్నటువంటి అంశము. కానీ హైందవ సంస్కృతి లేక వేద సంస్కృతి, ఆర్య సంస్కృతి ఈ దీంట్లో మాత్రం తిరిగి మరలా ఈ జీవుడు పుట్టే విధానం అనేటువంటిది ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తే పేపర్లు అప్పుడప్పుడు కూడా వాడు పుట్టిన తర్వాత గత జన్మ ఏదో జ్ఞాపకం వచ్చి నేను పలానా వాళ్ళ అబ్బాయిని పలానా కుటుంబంలో గతంలో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ నాకు బంధువులు, వాడిది చిన్నప్పుడు మాట్లాడటం, వాడిని తీసుకుపోయి అక్కడ ఆ ఇంటికాడ అంత ప్రూఫ్ అంతా కూడా వాళ్ళు విచారించుకోవడం లాంటిది మన పేపర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే జన్మ సిద్ధాంతం మాత్రం ఇది కొన్ని ఇలాంటి సాదృశ్యములు చూసినప్పుడు దాన్ని ముఖ్యంగా అంగీకరించాల్సిన విధానం కూడా వస్తుంది. కాబట్టి జన్మ సిద్ధాంత విధానములో పాత వస్త్రం పోయి కొత్త వస్త్రము, పాత దేహం పోయి కొత్త దేహము. కాబట్టి దేహం వదిలి దేహం ధరించటం అనగా పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం ధరించటం, ఇక్కడ కూడా దేహం వదిలి దేహం ధరించడం, ఇది జన్మము మరణము. ఈ రకంగా చూస్తే రోజువారీగా ప్రతి ఒక్కరూ కూడా జనన మరణాల యొక్క విధానంలోనే నడుస్తున్నటువంటి జీవన శైలి. ఏమిటా అని చెప్పానంటే మరణం అంటే ఏమిటి? దేహం వదలటం. జననం అంటే ఏమిటి? దేహం ధరించటం. ఇంతే కదా. దేహం వదిలాడా మరణం అన్నారు, దేహం ధరించాడా జననము అన్నారు. అట్లాగా రోజువారీగా మనకి జరుగుతున్నటువంటి యొక్క అంశమే ఏమిటంటే నిద్రా సమయంలో దేహాన్ని వదులుతూ ఉన్నాం, మళ్ళా జాగ్రత్త అవస్థగా రాగానే దేహాన్ని మళ్ళా ధరిస్తూ ఉన్నాం. రోజువారీగా మనం చేస్తున్న పనే. దేహం యొక్క స్పృహ లేదు, దేహముతో తాదాత్మ్యం లేదు. గాఢ సుషుప్తిలో పోయినట్లయితే ఆ దేహ సంబంధ ఊహ ఎలాంటి యొక్క స్పృహ కూడా లేదు. ఎక్కడికో లోనకి వెళ్ళిపోయాడు అనగా దేహం వదిలిపెట్టేశాడు. దేహం వదిలిపెడితే లోనకు పోవటం అవుతుంది. అక్కడెక్కడికో లోనకు పోయాడు. అది ఏ లోకమో, ఏ గంధర్వ లోకమో ఏదో కావచ్చు. ఆడపోయి అక్కడ చాలాసేపు ఉండి ఆనందించి తిరిగి మళ్ళా బయటికి వచ్చి దేహంతో తాదాత్మ్యమును పొంది మళ్ళీ లోక వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేహం వదలటము, దేహం ధరించటము అనేటువంటిది రోజువారీగా అందరికీ ఏర్పడుతున్న విధానం. కాబట్టి ఒక రకంగా చెప్పినట్లయితే దేహం వదలటం మరణం, దేహం ధరించటం జననం. అట్లాగా రోజువారీగా మనం మరి దేహం వదిలే విధానాల్లో మరణ సంబంధ అంశము, మళ్ళీ దేహం ధరించిన విధానములో జనన సంబంధ అంశము రెండు కూడా అందరూ రోజువారీగా సవి చూస్తున్నటువంటి యొక్క విధానమే. కాబట్టి ప్రకారముగా అయితే ఈ విషయంలో మరి ఈ దేహాన్ని వదిలి ఈ దేహమే ధరించే అంశముగా ఉన్నది. కానీ ఇక్కడ మరణం అనేటువంటి యొక్క అంశము కాడ ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని ధరించటము అనేటువంటి మాటగా చెప్పటం జరుగుతుంది. ఉదాహరణగా పాత వస్త్రం వదిలిపెట్టాడు, కొత్త వస్త్రం ధరించాడు అనేటువంటి మాట. కాబట్టి పాత వస్త్రం పోయింది, కొత్త వస్త్రం వచ్చింది. అయితే వచ్చిన కొత్త వస్త్రం పాత వస్త్రం కంటే ఇలువ కలదా, దాన్ని అంతటి విధానంగా ఉంటుందా అని చెప్పానంటే ఇలాంటి యొక్క క్వాలిటీలలో తేడా ఉంటాయి. ఎప్పుడు ఒకే క్వాలిటీగా మనిషి కొనడు. తక్కువ క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ క్వాలిటీ ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి, గళ్ళుగా ఉంటాయి. అనేకమైనటువంటి యొక్క చిత్ర విచిత్రాలుగా వస్త్రాలు అనేటువంటి ఉంటాయి. అన్ని రకాల వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు పురుషుడు. అదే ప్రకారముగా లోనున్నటువంటి యొక్క ఆ జీవుడు కూడా మరి దేహం అనేటువంటి విధానంలో వదిలినాడు. మరి అనేక రకాలైనటువంటి దేహాలు విషయంలో ఉన్నాయి. కాబట్టి కర్మానుగుణ్యముగా వాడు ఏ దేహము ధరించి మన లోకంలోకి వస్తాడు అనేటువంటి విషయం కూడా మనకి పూర్తిగా పూర్ణముగా మనకు అక్కడ క్లారిటీ మాత్రం లేదు. అయా నీకు ఈ దేహం పోయిన తర్వాత పలానా దేహం వస్తుంది, పలానా వాళ్ళ కుటుంబంలో నువ్వు జన్మింపబోతూ ఉన్నావు అనేటువంటి ఒక మాటగా అక్కడ పూర్తి భరోసా లేదు. యోగ సాధన చేసేవారు, బ్రహ్మ విద్య అధ్యయనం చేసేవారు, బ్రహ్మ సంస్కారము, జ్ఞాన సంస్కారము, యోగ సంస్కారము, తాత్విక సంస్కారము, పుణ్య సంస్కారము, ఇలాంటి బాగా సంస్కారం ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రం చాలా కాలం పాటు దేహం పోయిన తర్వాత చాలా కాలం పాటు ఉత్తమ లోకాలలో ఉండి
ఆ తర్వాత గొప్ప కుటుంబంలో శ్రీమంతుల గృహాలలో జన్మిస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం అక్కడ చెప్పడం జరిగిందే తప్ప అది కూడా పలానా చోట పలానా ఈ ఇంట్లో అనేటువంటిది మాత్రం ఏమీ లేదు. అది ఇదమిద్దముగా చెప్పినటువంటి యొక్క అంశమే. కాబట్టి ప్రకారముగా పాత శరీరం పోయి కొత్త శరీరం రావటము అనేటువంటిది కాబట్టి అందరికీ కూడా తెలిసిన విషయమే. మనం పోవటం ఖాయం అన్నది ప్రతి ఒక్కరిలో కూడా నిర్ధారితమై ఉన్నటువంటి యొక్క అంశం. మనం కలకాలం ఉండేవాళ్ళమా? ఏదో పాట మనం కూడా పోయేటువంటి వాళ్ళమే. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు నాకంటే వాళ్ళు ముందు పోవచ్చు, లేదా వాళ్ళకంటే నేను ముందు పోవచ్చు. ఏది ఎవరిది ఎట్లా ఉందో కర్మ సిద్ధాంత విధానముగా చెప్పే అవకాశం లేదు. ఏ పూట ఏ యొక్క మృత్యువుకి బుద్ధి పుట్టి ఎవరిని తీసుకుపోతుందో కూడా చెప్పే విధానాలుగా లేవు. అయితే అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. ఎందుకంటే సాగు తప్పదు, మరణం తప్పదు, ఎవరికైనా తప్పదు, ఎంతటి వరకైనా తప్పదు అనేటువంటి విధానం లోకలందరికీ కూడా అవగాహనలో ఉన్నటువంటి యొక్క అంశమే. మనం శాశ్వతముగా భూమి మీద ఉంటాం అనేటువంటిది ఎవరికీ కూడా ఆ భావం లేదు. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఏ పూట పోతామో తెలియదు, పోవటం మాత్రం ఖాయం అనే విషయం మాత్రం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా పోవటం మాత్రం ఖాయమే అనేటువంటి విషయం ఉన్నా కానీ రావటం మాత్రం ఖాయం అనేటువంటి విషయం కాడ మాత్రం సందిగ్ధత ఉన్నది. ఆయా సిద్ధాంతకారులు చెప్పే విధానాలలో మళ్ళా రావటం అంటే ఏముందయా, పోయాడు అయిపోయింది. గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మన్ను మన్ను కలిసే మంట మంట అని ఈ ప్రకారంగా వాళ్ళు చెప్పే విధానంలో ఈ దేహంలో అగ్ని వాయువు జలం ఆకాశం తత్వాలన్నీ చేరాయి. ఈ దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా తిరిగి మరల తమ యొక్క మూలకాలకు వెళ్ళిపోయాయి. కాబట్టి దీంట్లో ఇంకేం లేదక లోన ఇంకా మరి వేరే పదార్థం అంటూ లేదు అనే విధానముగా జన్మ సిద్ధాంతాన్ని పూర్తిగా తీసివేసే విధానంగా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ భగవద్గీతలో మాత్రం చెప్పిన విధానం చూసినట్లయితే జన్మ విధానాన్ని మాత్రం పూర్ణముగా చెప్తున్నటువంటి యొక్క మాట. అయితే ఆ యొక్క రాబోయే జన్మ మరి కేవలం మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుంది, పశుదేహం పోతే పశుదేహం వస్తుంది, పక్షికి పక్షి దేహమే వస్తుంది అనే సిద్ధాంతాలు లోకంలోకి వచ్చినప్పటికీ కూడా మనకు భగవద్గీత ఉపనిషత్తుల విషయంలో మాత్రం అలాంటి విధానం ఏమి లేదయ్యా. అన్ని దేహాలు కూడా మరి యొక్క ఆకారాలు మార్పు తప్ప అన్ని శరీరాలే. అన్ని శరీరాలలో కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు సమానంగానే ఉన్నాయి. ఏమి ఒక మానవ దేహములో ఎక్కువ, ఇతర పశుపక్షి దేహాలలో తక్కువ అనేటువంటి విధానం లేదు. నువ్వు ఏ దేహాన్ని కోసినా కానీ మానవ దేహంలో ఏ యొక్క అవయవ సముదాయం ఉన్నదో అలాంటివే వాటిల్లో కూడా ఉన్నాయి. మనకట్లా మరి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణవాయువులు, అన్నవాహిక, బ్రెయిను, హార్ట్, కిడ్నీలు, లివర్లు, అన్నవాహిక, సంతతి, కామము, భోగేచ్ఛ, భయాదులు ఎట్లయితే మానవుల్లో చోటు చేసుకుని ఉన్నాయో అలాంటి సమాన ధర్మాల విధానమే అన్ని జీవులలో కూడా ఉన్నటువంటి విధానం. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తతో పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధిక విశేష అని మనకు ఉత్తరగీతలో చెప్పేటువంటి మాట. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యం ఏతతు పశుభిః నరాణాం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఇతర ప్రాణులకు కానీ మానవునికి కానీ చూసినట్లయితే సమానం అన్నాడు. సమానం అని చెప్పనంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము. కాబట్టి ఆహార విషయంలో అన్నీ కూడా ఆహారం తీసుకుంటూ ఉన్నాయి. అంటే ఒకే ఆహారమా అని చెప్పనంటే ఏ ప్రాణికి ఉండేటువంటి యొక్క ఆహారం ఆ ప్రాణి తీసుకుంటుంది. కాబట్టి ఆహారం మాత్రం తీసుకోవాల్సిందే ఏ ప్రాణి అయినా కానీ. ఆహారము, నిద్ర, ఆ తర్వాత విశ్రాంతి విధానము, నిద్రపోయే విధానము మానవునికి ఉన్నది. అన్ని జీవులకు కూడా రాత్రి అయితే విశ్రమిస్తాయి, అన్నీ పడుకుంటాయి, అవి కూడా నిద్రించే విధానం ఉన్నది. ఆహార, నిద్ర, భయం అంటే ప్రాణ భయం ప్రతి ప్రాణికి ఉంటుంది. ఈ భయం అనేటువంటిది మానవునికే కాదు, బతకాలనే అపేక్ష లోకంలో చీమకి, దోమకి అన్నిటికి కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ నీ దేహం మీద ఆహారం కోసంగా అది ముక్కు బాగా లోపల గుచ్చి రక్తాన్ని తాగే విధానంగా ఉన్నప్పుడు కాస్త అలికడయ్యిందా అంటే ఎమ్మటి ఎగిరిపోతున్నా పని సాగు భయంతో. అట్లా చెయ్యి ఎత్తండి మీరు, ఎమ్మటి వెళ్ళిపోతున్నా దోమ కాస్త.
అది గమనించినటువంటి యొక్క దోమ కూడా గమనించుకుంటుంది, మనం ఎట్లా కదయ్యా వాడు పడుకుంటాడు లైట్లు ఆపేసి ఆ పడుకున్నాక గురక పెడతాడు, అప్పుడు పోతే మనం బాగా కమ్మగా ప్రశాంతంగా నిర్భయంగా తాగే అవకాశం అని చెప్పని వాటికి కూడా రాను 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 జ్ఞానోదయాలు కలుగుతున్నాయి వాటికి కూడా. ఈ ప్రాణభీతితో ఈ వాటికి చర్చనేమైనా ఇస్తాయేమో వాటిలో ఏమన్నా. నాయనలారా మీరు మన అందరం కూడా ఈ మానవులకి మనకు ఒక రక్త సంబంధం విషయంలో ఏర్పడింది కనుక మనకంటూ వంట వాడుపు ఇవన్నీ ఏమి లేవు. వాడే వండుకొని బాగా తింటాడు, అరిగించుకుని రక్తంగా మార్చుకుంటాడు. ఆ రక్తం మనకు ఆహారంగా భగవంతుడు పెట్టాడు. దానికోసం ముక్కులు కూడా నన్నగా బాగా బారుగా బాగా పొదునుగా పరమాత్మ ఏర్పాటు చేశాడు తాగమని చెప్పేసి అని. అందువల్ల మనం వాళ్ళ రక్తం తాగాల్సి ఉంటుంది తప్ప మనకు రెండో మార్గం ఇంకేం లేదు. అయితే తాగే విషయంలో మాత్రం వాడు ఊరుకోడు. ఓ దెబ్బ కొట్టాడంటే మనం చచ్చి ఊరుకుంటాం. అందువల్ల మనం దాన్ని గమనించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రాత్రిపూట చీకట్లలో కాలో గీలో ఎక్కడ పెడతాడు వాడు అక్కడ పోయి తాగడం తప్ప ఎదురుగా బోమాకండి, ఎలుతురులో బోమాకండి, కొట్టేస్తాడు, చంపేస్తాడు అనే విధానంగా వాటికి కూడా నిజంగా చూస్తే అంతటి జ్ఞానం డెవలప్ అయింది వాటిల్లో కూడా. అందువల్ల అవి ఎలుతురులో మన వద్దకు రావు. చీకట్లో కనుక ఉంటే కాళ్ళు గీళ్ళు పోయి పీకుతూ ఉంటే లాగుతూ ఉంటే తాగుతూ ఉంటాయి. అది కూడా ఒక విధానంగా అవి వ్యవహరిస్తూ ఉంటాయి. సాయంత్రం లైట్లు ఆపి పడుకున్న తర్వాత బాగా గురక పెడుతూ ఉన్న సందర్భంలో అది గమనించి అప్పుడు యథేచ్ఛగా తాగే విధానాలు, ఇలాంటి విధానాలుగా వాటికి కూడా భయం అనేటువంటి విధానాలలో జ్ఞానం డెవలప్ అయ్యి అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. చాలా క్లారిటీగా ఉంటాయి, చాలా భద్రతగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఏమి ముందుకొచ్చి కొట్టవు, వెనకాల కొడతా ఉంటాయి. ఈపులు కొడితే పిల్లలు కొడతాయి తప్ప ముందుకొచ్చి కొట్టవు. అంతటి జ్ఞానం వాటికి డెవలప్ అయిందన్నమాట. కాబట్టి భయము అన్నాడు, ఆహార నిద్ర భయము అన్నాడు. మూడోది మైథునం అంటే కామేచ్ఛ, స్త్రీ పురుషుల యొక్క సంయోగం. అందుచేత ఇవన్నీ కూడా లోకంలో జ్ఞానం మానవులకు ఇతర జీవులకు సమానముగా ఉన్నటువంటి విధానము అని చెప్పేసి అని సమానమే. కాబట్టి వాటికి కర్మేంద్రియములు, వాటికి జ్ఞానేంద్రియములు, వాటికి మనస్సు, వాటికి బుద్ధి, వాటికి తెలివి, వాటికి ప్రాణము, వాటికి కూడా శ్వాస, వాటికి ఊపిరి. ఈ ప్రకారంగా చూస్తే సూక్ష్మదేహంలో ఎన్ని ఉండాలో మొత్తం అన్నీ ఉన్నాయి. స్థూల దేహం 20 తత్వాలు మీరు గమనించండి, చూడండి. కావాలంటే ఇతర జీవులకు కూడా పశువుకు, పక్షువులకు, క్రిమి కీటకాలకు కూడా స్థూల దేహానికి 20 తత్వాలు ఉంటాయి. సూక్ష్మ దేహానికి 19 తత్వాలు ఉంటాయి. కాబట్టి 19 తత్వాలు గల సూక్ష్మదేహము, 20 తత్వాలు గల స్థూల దేహము వాటికి కూడా ఉన్నాయి. ఏమి మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆ పంచకరణ విధానాలు అవి చెప్పుకోలేకపోతా ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా ఆ జీవులకు కూడా మరి 20 తత్వాలతో స్థూలదేహం, 19 తత్వాలతో సూక్ష్మదేహము లోన ఉన్నటువంటి యొక్క జీవుడు. కాబట్టి వాడికి బతికేచ్ఛ, జీవితేచ్ఛ, కామేచ్ఛ, ఈ విధంగా వానికి కూడా మానవ జీవన విధానంగానే వాటికి కూడా ఉన్నటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి అన్నీ కూడా ప్రాణులే, అన్నీ కూడా జీవులే. చిన్న చిన్న దేహాలు కావచ్చు, పెద్ద పెద్ద దేహాలు కావచ్చు. కాబట్టి పెద్ద పెద్ద దేహాలలో పెద్దగా సూక్ష్మదేహం ఉంటుంది, చిన్న చిన్న దేహాలలో చిన్నగా సూక్ష్మదేహం ఉంటుంది. ఎందుకంటే ఈ సూక్ష్మదేహం అనబడేటువంటి వస్తువు ఏంటంటే వాయుతత్వంతో ఆకాశతత్వంతో నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు అన్నమాట. వాయుతత్వము ఆకాశతత్వంతో నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి అవి సంకోచ వ్యాకోచములు పొందే విధానం ఆ దేహాలకు ఉంటుందన్నమాట. ఒక ఉదాహరణకి మనమే తీసుకుందాం. మరి ఆ యొక్క తల్లి గర్భంలో ఎంత ఉన్నాం చెప్పండి. తల్లి గర్భంలో అండాశయంలో ప్రవేశించే ముందు తండ్రి గర్భం నుంచి ప్రయాణం చేసినటువంటి యొక్క వాడు మరి ఆ యొక్క తల్లి యొక్క అనగా స్త్రీ యొక్క అండాశయంలో ప్రవేశించినప్పుడు ఎంత ఉన్నాడు వీడు? చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి వాడు. మరి ఆ విధంగా అండాశయం ప్రవేశించిన తర్వాత 9 మాసాలు అక్కడ వాడు ఆ దేహాన్ని పెంపొందింపజేసుకున్నాడు, దేహ రూపాన్ని బాగా విస్తరింపజేసుకున్నాడు. కాబట్టి వాడు ఆ యొక్క సూక్ష్మముగా ప్రవేశించిన విధానంలో అండాశయంలో పోయిన తర్వాత మరి అక్కడ వాడికి మరి బాల్యము, యవనము, వృద్ధాప్యం అనే విధానాలుగా 3 దశలు వాడు ఆ విధంగా తయారు చేసుకుని ఆ 9వ మాసం 10వ మాసంలో పూర్ణముగా దేహాన్ని సంతరింపజేసుకుని విశ్వంలోకి వస్తూ ఉన్న విధానం. కాబట్టి విశ్వంలోకి వచ్చిన తర్వాత ఎంత ఉన్నాడు వాడు అంటే మూరెడు ఉన్నాడు వాడు.
మరి ఆ మూరెడు దేహంలోనే ఆ సూక్ష్మ దేహం ఇమిడి ఉన్నది. ఆ మూరెడుగా ఉన్నటువంటి ఆ దేహమే ఆ తర్వాత అన్నాదులు భుజించి మెల్లమెల్లగా ఆడు పోరాడి అడుగులు వేసి నడక వేసి పరుగులు తీసి రన్నింగ్ చేసి ఈ ప్రకారంగా 50 ఏండ్లు వచ్చే లోపల వాని దేహం బాగా భారీగా పెరిగింది. ఒక 50, 100, 90 కేజీల విధానం పెరిగింది. అంత దేహం అయినప్పటికి కూడా ఆ లోనున్న సూక్ష్మ దేహం ఆనాటి దేహముగా అంతటి సూక్ష్మ దేహము ఈనాటి దేహానికి ఇంతటి సూక్ష్మ దేహము. ఎందువల్ల అని చెప్పానంటే సంకోచ వ్యాకోచములు చెందే విధానం సూక్ష్మ దేహములో ఉన్నది. ఇప్పుడు స్థూల దేహం ఏంటని చెప్పానంటే విశ్వ సంబంధమై ఉన్న పదార్థాలు పడుతూ ఉన్నాయి కాబట్టి అది పెరుగుతూ ఉన్నది. అనగా చిన్నగా ఉన్నటువంటి యొక్క దేహం ఈనాడు 6 అడుగులు 7 అడుగులు పరిమితిలో దేహం పెరిగింది అని చెప్పానంటే మరి ఆ యొక్క 60-70 కేజీలుగా దేహం పెరిగిందని చెప్పానంటే రోజువారీగా వేసేటువంటి యొక్క ఆహార విధానాలను అనుసరించి ఈ స్థూల దేహం అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆహారం కనుక వేయటం తగ్గించాము మానేశాము అని చెప్పానంటే ఆ దేహం మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది చూడండి బాగా భారీగా దేహం పెరుగుంటుంది. వాళ్ళు కొన్ని నియమాలు పాటించి ఉపవాసాలు పాటించి డైట్ కంట్రోల్ చేసి పెరిగిన దేహాన్ని బాగా తగ్గించుకుంటూ పోతారు. 100 కేజీలకు పోయిన బంగారం భారీగా ఉన్నటువంటి యొక్క దేహం మళ్ళా వాళ్ళు తగ్గించుకుంటూ 60 కేజీలు 50 కేజీలకు వచ్చేస్తారు, తగ్గిపోతుంది. కాబట్టి తగ్గి పెరిగే విధానం అంతా కూడా ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలు వేయటం కారణముగా అది పెరగవచ్చు తగ్గవచ్చు అన్నమాట. ఈ తగ్గి పెరిగే విధానం స్థూల దేహము పృథివీతో సంబంధం పడింది అన్నమాట. పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క పదార్థాలను స్వీకరించడం కారణముగా అది బాగా పెరగటము తగ్గటం అవుతుంది. కాబట్టి ఒకవేళ ఆ దేహం కనుక ఆ శ్వాస వీడిందా అని చెప్పానంటే మరణించిందా అంటే ఆ దేహం కాస్త ఏమవుతుందని చెప్పానంటే ఈ యొక్క పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధాన్యాదులతో ఏమి ఆ యొక్క మొక్కలతో పెరిగిందో అలాగా ఉన్నటువంటి యొక్క దేహం తిరిగి మరలా ఏ ధాన్యాదులు ఏ భూమి నుంచి వచ్చాయో మళ్ళీ ఆ భూమిలోకే ఆ దేహం కాస్త మళ్ళా ఆ పార్థివ దేహం భూమిలోకే వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఆ భూమిలోకి పోయిన దేహం లాగా సూక్ష్మ దేహం కూడా భూమిలోకి పోతుందా అని చెప్పినట్టు భూమిలోకి పోదు. కాబట్టి భూమి నుంచి వచ్చినటువంటి యొక్క ఖనిజములు వనరుల ద్వారా ఈ పార్థివ దేహం పెరిగింది కాబట్టి తిరిగి మరలా ఈ దేహం మరి ప్రాణం వీడిన తర్వాత మళ్ళా పృథివీలోకే అది చేరిపోయే విధానం ఉంటుంది. కానీ సూక్ష్మ దేహం అనేటువంటిది ఏంటంటే అది వాయువాంశము ముఖ్యంగా అగ్ని అంశము వాయువాంశము ఆకాశాంశములతో ఏర్పడినటువంటి యొక్క సూక్ష్మ అంశం. అది దాని సూక్ష్మము అని చెప్పి అన్నారు. ఎందుకంటే మనకు పంచభూతాలలో చూసినట్లయితే 2 పదార్థములు అమూర్తములు 3 పదార్థములు మూర్తములు అన్నారు. మూర్త పదార్థములు 3 అమూర్త పదార్థములు 2 అన్నారు. అమూర్తములంటే ఆకార రహితమై ఉన్నటువంటిది ఆకాశము వాయువు. అవి 2 కూడా మన కంటికి గోచరించేటువంటివి కావు. గాలి కనపడదు, ఆకాశం కనపడదు. కనపడేటువంటి విధానం అంతా కూడా అగ్ని కాడి నుంచి వస్తుంది. అగ్ని దృశ్యమానంగా గోచరిస్తుంది. వాయువు మళ్ళా జలం దృశ్యంగా గోచరిస్తూ ఉన్నది. పృథివీ కూడా కంటి కనపడతా ఉన్నది. కంటికి దృశ్యమానంగా గోచరించే విధానము పృథివీకి జలానికి అగ్నికి ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఈ కంటికి గోచరించే విధానం గల ఈ దేహమంతా కూడా పృథివీ సంబంధము జల సంబంధము. కాబట్టి పృథివీ జల ఈ 2 కూడా ఆకారములు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆకారములు కలిగి ఉన్నటువంటి వీటి ద్వారా వృద్ధై ఉన్నటువంటి యొక్క ఈ శరీరము తిరిగి మరలా చివరికి మరి ఆ యొక్క ఆకారం గల పృథివీలోకే ఈ దేహం అనేటువంటిది వెళ్ళిపోయి మళ్ళీ పృథివీలో మట్టి అయిపోయే పరిస్థితిగా ఉందన్నమాట. అయితే మన కంటి కనపడకుండా ఉన్నటువంటిది ఏంటంటే సూక్ష్మ దేహం. దాన్ని సూక్ష్మ దేహం ఎందుకు అన్నామంటే నేత్రానికి విషయంగా గోచరించే వస్తువు కాదు అది. అదేంటంటే ఆకాశము వాయువు అన్నమాట. ఈ 2 కూడా అమూర్తములు అన్నారు. వాటి యొక్క సంబంధముగా ఏర్పడేటువంటిది సూక్ష్మదేహం. కాబట్టి మరి ఆకాశ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియములు వాయు సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియములు ప్రధానముగా ఉండేటువంటి అన్నమాట.
కాబట్టి ఆ ప్రకారముగా 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మ దేహము ఆకాశము వాయువు వాటి యొక్క సమ్మేళనముతో చేరి ఉన్నటువంటి అంశము కావటం కారణంగా దానికి కూడా ఈ యొక్క పెరగటము తగ్గటం అనేటువంటి యొక్క సంకోచ వ్యాకోచములు సూక్ష్మ దేహములో ఉన్న విధానము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పుట్టిన బిడ్డ మూరెడుగా ఉంటే వాడు పెరిగిన తర్వాత 6 అడుగులైతే మరి ఆ యొక్క మూరెడుగా ఉన్నప్పుడు మూరెడుగానే ఉంటుంది. 6 అడుగులుగా ఎదిగినప్పుడు 6 అడుగులుగా సూక్ష్మ దేహం కూడా ఎదుగుతుంది. ఇట్లాగా ఏ దేహములోకి పోతే ఆ దేహములో ఒదుగుతుంది కాబట్టి అది అలాంటి విధానంగా సూక్ష్మదేహ నిర్మాణం అనేటువంటిది చేయబడింది. కాబట్టి అది మానవ దేహంలోకి వస్తే మానవాకార అంతటి విధానముగా సాగుతుంది. అది ఏనుగు దేహంలోకి పోతే ఏనుగంతటి సూక్ష్మదేహంగా అది సాగుతుంది. అదే దోమ దేహంలోకి పోతే దోమంత ఆకారంగానే ఆ సూక్ష్మదేహం కూడా ఉంటుంది. ఈ ప్రకారముగా ఆ యొక్క సూక్ష్మం కలిగినటువంటి యొక్క అది ఏ ఏ దేహాలలో పోతే ఆయా దేహాలలో ఇమిడిపోతుంది. ఎట్లయితే పాదరసం మనం గనక పోసినట్లయితే ఏ యొక్క పాత్రలో పోస్తే పాదరసం ఆ పాత్ర ఆకారం ఎట్లయితే పాదరసానికి వస్తుందో అట్లాగా సూక్ష్మ దేహం అనబడేది కూడా ఏ యొక్క దేహములోకి పోతే అదే దేహము యొక్క ఆకారముగా సూక్ష్మ దేహానికి వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఈ విశ్వంలో ఈ ఉన్నటువంటి శరీరాలు వివిధ భంగిమలు కలిగి ఉన్నాయి. ఒక దేహంలాగా మరొక దేహం అనేటువంటిది లేదు. అనగా కుక్కుట దేహం దాని విధానం వేరు, గార్ధబ దేహం దాని విధానం వేరు. ఇట్లాగా చూసినట్లయితే అన్నీ కూడా భంగిమలు కలిగి ఉన్నటువంటివి. కాబట్టి అన్నింటిలో కూడా చూస్తే కర్మేంద్రియ గోళకాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియ గోళకాలు ఉన్నాయి, అంతరేంద్రియ గోళకాలు ఉన్నాయి, దశవద వాయువులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా వాటికి కర్మేంద్రియాలు, వాటికి జ్ఞానేంద్రియాలు, వాటికి అంతరేంద్రియాలు, వాటికి కూడా కామాది గుణాలు, వాటికి అపేక్షలు, దానికి మోహాలు, దానికి కూడా ఆ కామేచ్ఛ, వాటికి సంతతి, వాటి యందు ప్రేమ, వాటి యందు మోహము, వాటికి ప్రాణభయము, ప్రాణభీతి, వాటికి నివాస విధానాలుగా తావరాలు, ఇవన్నీ కూడా జీవన శైలి, జీవన విధానములు ఎలాంటి విధానంగా ఉండాలో అలాంటివన్నీ కూడా అన్ని ప్రాణులకు విశ్వములో ఉన్నటువంటిదే. ఏ ప్రాణికి ఏ దేహం కలిగి ఉంటే ఆ ప్రాణి తాను బతకాలనే అపేక్ష ఉంటుంది తప్ప చాచా నాకు ఈ గార్ధబ దేహం ఏమిటి, నాకు ఈ శునక దేహం ఏమిటి, నాకు ఈ యొక్క దోమ దేహం ఏమిటి అని అవి అసంతృప్తికి గురి కావటం కానీ బాధకు గురి కావటం కానీ అలాంటివనేటువంటివన్నీ కూడా ఉండవు. ఒకవేళ నీకేమన్నా ఒక వస్త్రం ఇచ్చినప్పుడు నాకు పాత వస్త్రమే బాగుందండి, ఈ కొత్త వస్త్రం ఇది చాలా ఖరీదు తక్కువ, ఇది క్వాలిటీ తక్కువ, ఇది అంత మనిక కాదు అనే విధానాల్లో చూస్తాం మనం. ఎవరైనా ఒక వస్త్రం ఇచ్చినట్లయితే ఆ వస్త్రాన్ని చూస్తాం, మేము కట్టవండి ఈ వస్త్రాలు అసలు మీరు ఇచ్చారు కానీ ఇది చాలా క్వాలిటీ తక్కువ, చాలా చీప్గా వచ్చినటువంటి వస్త్రం ఇది, ఇలాంటి ఇలా మేము కట్టవండి అనే విధాయకాలుగా ఒకవేళ ఆ వస్త్రాలు తిరస్కరించి విధానం చేయవచ్చు. కానీ ఇక్కడ ఈ దేహం పోయిన తర్వాత ఏ యొక్క దేహం ఆ ప్రాణికి ప్రకృతి ప్రసాదిస్తుందో ఆ దేహంలోకి పోయిన తర్వాత నాకు ఈ దేహం వచ్చింది ఏమిటి అబ్బా, ఇంతకుముందు మంచి దేహం కదా నాకు ఉన్నది, గొప్ప దేహం కదా, గొప్ప ఇంట్లో పుట్టాను కదా, అలాంటి నాకు ఇలాంటి దేహం వచ్చింది ఏమిటి, ఈ గార్ధబ దేహం వచ్చింది ఏమిటి, శునక దేహం వచ్చింది ఏమిటి అనేటువంటి యొక్క విధానాలు అక్కడ ఆ యొక్క ప్రాణికి గత సంబంధమై ఉన్నటువంటి స్పృహ ఉండదు. ఏ దేహంలోకి పోయినటువంటి ప్రాణికి ఆ దేహముతో తాదాత్మ్యం వచ్చేస్తుంది. అక్కడ పూర్ణముగా ఆ దేహముతోనే అతడు ఆ యొక్క జీవుడు తాదాత్మ్యమును పొంది ఆ దేహమునందే మక్కువ కలిగి ఉంటాడు, మమకారం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. ఆ దేహాన్ని ప్రేమిస్తాడు, ఆ జన్మనే ప్రేమిస్తాడు. ఎవరైనా దాన్ని చంపటానికి వస్తే పరుగులు తీస్తుంది, ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి యొక్క అంశములు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క మానవ దేహం అనబడే విధానములో మరి అన్ని ప్రాణులకు కూడా సమానముగా ఉన్నటువంటి విధానమే. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యం ఏతత్తు పశుభిః నరాణం, పశువులకు నరాణం జీవులకు కానీ సామాన్యం ఏతత్ ఇవన్నీ కూడా సామాన్యము అన్నాడు. అనగా అన్ని దేహాలలో కూడా మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, దశవిధ ప్రాణవాయువులు ఉన్నాయి, అన్నవాహిక ఉన్నది, బ్రెయిన్ ఉన్నది, కిడ్నీలు ఉన్నాయి, లివర్లు ఉన్నాయి,
వాటికి కూడా ఆహార ఇచ్చ ఉన్నది, బతుకుపై అపేక్ష ఉంది. సమానముగా ఏతత్ సమానం అని పరమాత్మ అంటాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి దానములో మరి వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాది తదో పరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అనే విషయములో మరి పాత వస్త్రం పోయి కొత్త వస్త్రం వస్తుంది అన్న ఉదాహరణలో అట్లాగే ఈ జీవుడికి కూడా ఎప్పుడైతే ఆయువు అనేటువంటిది ప్రారబ్ధం జీర్ణమయ్యిందో, ఇక్కడ జీర్ణం అనే మాట ప్రారబ్ధం ఉన్న కర్మ జీర్ణమయ్యిందో, ఆ కర్మ అనేది దాంతోపాటు స్థూలదేహం కాస్త పోతుంది. కాబట్టి తిరిగి మరలా నవాని అన్యాని నవాని దేహి శరీరాన్ని అన్యమగు ఈ దేహాలు ప్రాప్తించే విధానం అనేటువంటి యొక్క మాట. కాబట్టి ఆ ప్రకారముగా మన ప్రాప్తించేటువంటి యొక్క వస్త్రములు అనేటువంటివి ఎలాంటివి సంప్రాప్తమవుతూ ఉన్నాయో తెలియదు. అవన్నీ కూడా తీసుకుని మనం ధరించినట్లుగా కర్మ సిద్ధాంత విధానములో ఈ జీవుడు కూడా ఆయా శరీరాలు ప్రాప్తించే విధానం లాంటిదే కనబడుతున్నది మనకి ఈ శ్లోకం యొక్క అంశాన్ని చూసినప్పుడు. దీంట్లో ఇంకా కొన్ని అంశాలు కూడా మనం విచారించుకోవాల్సి ఉంటుంది. అవి రేపటి రోజు చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.